హాయ్ అండి. వెదర్ కూల్గా ఉంది కదా, నాకు ఏమైనా తినాలనిపించింది. నాకు పావు బజ్జీ గుర్తొచ్చింది. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి పావు బజ్జీ చేసుకుందామంటే సరే అన్నారు. ఇప్పుడు మనం పావు బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇది మీరు ప్యాన్ మీద చేసుకోవచ్చు, మూకుడులో ఏం చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నూనె వేడెక్కాక జీలకర్ర కొంచెం నలుపుకొని వేసుకోవాలి. జీలకర్ర వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి బాగా కలపాలి. టమాటాలు కూడా వేగాలి. టమాటాలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేగాక క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఉడకాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద చేయాలండి. హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోతుంది, కూర టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ కొంచెం పెంచుకోండి. క్యాప్సికమ్ బాగా వేగాలి. ఇలా మొత్తం క్యాప్సికమ్ కూడా వేగిపోయాక కాశ్మీరీ కారం 1 స్పూన్ వేసుకోండి. లేకపోతే నార్మల్ ఇంట్లో వాడే కారం ఉంటుంది కదా, అదే 1 స్పూన్ వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కారం వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ పావు బజ్జీ మసాలా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్. ఈ స్పూన్తో 1 వేయండి. మీ రుచికి సరిపడా సాల్ట్. మీరు మీ కారం తగ్గ వేసుకోండి. కారం ఎంతో, కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా. 50 గ్రామ్స్ గ్రీన్ బటానీ పొద్దున్న నానబెట్టుకుని కడుక్కుని ఉడకపెట్టుకుందండి. అంటే ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్మాష్ చేస్తామండి మేము, స్మాష్ చేసేయాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకుని తొక్క తీసేసి మ్యాష్ చేసి వేసుకోవాలండి. ఇది కూడా మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు బంగాళదుంప మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. మేము మ్యాష్ చేసుకోవట్లేదు, మీ ఇష్టం. మ్యాష్ చేసుకుంటే మొత్తం గ్రేవీలా ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది. మేము సాల్ట్ వేసుకుంటున్నామండి. అంటే వాటర్ వేసాం కదా, అది మా టేస్ట్ సరిపోలేదు. మీరు కూడా చూసుకుని వాటర్ వేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకుని మీ టేస్ట్, అది వాటర్ వేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకున్న తర్వాత, అంటే వాటర్ వేస్తాం కదా, అందుకని మీ టేస్ట్ చూసుకుని అప్పుడు సాల్ట్ సరిపోతే సాల్ట్, కారం సరిపోతే కారం వేసుకోండి. మాకు కారం కూడా సరిపోలేదండి, అందుకే కారం కూడా వేసుకుంటున్నాం. మీరు టేస్ట్ చూసుకుని వేసుకోండి. అంటే ముందు వేసేసుకుంటే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది కదా, అందుకని ఇలా కారం సాల్ట్ వేసుకుని మీ టేస్ట్ తగ్గ చూసుకుని వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసేసుకోకండి. ఇప్పుడు బాగా ఇలా ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. ఇలా ఉడుకుతుంది కదా, అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర మారిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కూర ఉడుకుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం బాజీని కాల్చుకుందాం. ఇప్పుడు కూర ఉడుకుతూ ఉంటుందండి. మనం కూర ఉడికే లోపల కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం పావును రెడీ చేసుకుందాం. పావు కోసం మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, అంటే మేము ఇప్పుడు బయట స్ట్రీట్ స్టైల్ లాగా పెనం మీద కూర వేసి, ఇప్పుడు దాని మీద పక్కన నెయ్యి వేసుకుని ఇప్పుడు పావును పెట్టుకుందామండి. నేను దీన్ని ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఖాళీ వరకు, అంటే ఏంటంటే కూర వేసుకుంటే కూర ఫ్లేవర్ కూడా దీనికి వస్తుందండి.
ఇప్పుడు దీన్ని కాలనిద్దాం. కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుందాం. అంటే ఇలా చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా పావుకు పడుతుందని. మనం ఇలాగ చేసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కాల్చేసుకోవాలి. అంటే ఇలా చేస్తే ఏంటంటే కూరకున్న ఫ్లేవర్ దీనికి పడుతుంది అనమాట. కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమే. ఇలాగే అన్ని పనులు కాల్చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ పడుతుంది పావుకి. ఇలా 2 సైడ్స్ కాల్చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ స్ట్రీట్ స్టైల్ పావ్ బజ్జీ రెడీ. తినే ముందు నిమ్మకాయ పిండుకొని తినండి.